బ్రేక్ న్యూస్. రాజధాని అమరావతిలో మేఘా సంస్థకు చెందిన పైపులకు నిప్పు పెట్టిన కేసులో సెక్యూరిటీ గార్డు రామును పోలీసులు విచారణ చేస్తున్నారు. క్యాంప్ సైట్లోనే కావాలనే పైపులకు నిప్పు పెట్టాడు సెక్యూరిటీ గార్డు రాము. విచారణలో పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకున్నాడు. యాజమాన్యం అడిగినప్పుడు సెలవు ఇవ్వకుండా అదనపు డ్యూటీ వేసి ఇబ్బంది పెడుతున్నారని, యాజమాన్యాన్ని బెదిరించాలనే ఉద్దేశంతోనే నిప్పు అంటించినట్లుగా పోలీసు విచారణ తెలిపినట్లు సమాచారం. ఇటు రాముని మెగా ఇంజనీరింగ్ సైట్ వద్దకు తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. రాజధాని అమరావతిలో మేఘా సంస్థకు చెందిన పైపులకు నిప్పు పెట్టిన కేసులో సెక్యూరిటీ గార్డు రామును ప్రెజెంట్ పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఇటు క్యాంప్ సైట్ లో కావాలనే అతను పైపులకు నిప్పు పెట్టాడు. ఇటు విచారణలో పోలీసుల ఎదుట అతను నేరాన్ని అయితే ఒప్పుకున్నాడు. ఇటు యాజమాన్యం అడిగినప్పుడు సెలవు ఇవ్వకుండా అదనపు డ్యూటీ వేసి ఇబ్బంది పెడుతున్నారని, యాజమాన్యాన్ని బెదిరించాలనే ఉద్దేశంతోనే నిప్పు అంటించినట్లుగా కూడా పోలీసు విచారణలో తెలిపినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, రాజేష్ అగ్ని ప్రమాదాల మీద ప్రభుత్వం సీరియస్ అయినటువంటి నేపథ్యంలో మొన్న అంటే ఈ నెల 23వ తేదీన మెగా సంస్థ సంబంధించినటువంటి సైట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కీలక అంశాలని పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆ సైట్కి దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేసినటువంటి తుళ్ళూరు చెందిన రాముని 2 రోజుల ముందే పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొదటి నుండి అంటే ఘటన జరిగిన తెల్లారి నుండి అతని మీద కొంత అనుమానం కలగడం, అతను కొంత అనుమానాస్పదంగా ఉండడంతో అతన్ని స్టేషన్ తీసుకెళ్లి విచారించిన తర్వాత నిన్న సాయంత్రం నేరం అంగీకరించినట్లుగా తెలిసింది. అంతేకాదు నిన్న సాయంత్రం ఆ రాముని సెక్యూరిటీ గార్డ్ రాముని ఆ సైట్ వద్ద ప్రమాదం జరిగిన ప్రాంతానికి తీసుకువెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఎలా డీజిల్ కానీ పెట్రోల్ కానీ తీసుకొచ్చి ఎలా మంటలు పెట్టారు, ఏ విధంగా మంటలు ఫైర్ అయ్యాయి, ఏం జరిగిందని మొత్తం కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి నిన్న పోలీసులంతా కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు అదుపులోనే రాము అయితే ఉన్నారు. నేరం అంగీకరించిన నేపథ్యంలో ఫర్దర్గా అంటే ఈ నెల 11 జరిగినటువంటి ఎల్ఎన్టీ సంస్థ వద్ద జరిగినటువంటి ప్రమాదానికి కూడా కారణాలను పోలీసులు వెలికితీసే పనిలో ఉన్నారని చెప్పాలి. అయితే ఇప్పుడు రాముకు సంబంధించిన విషయంలో ఈ వాస్తవాలను వెలుగు రావడం, తానే ఈ ఘటన ఈ నిప్పు పెట్టాలని ఒప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు అతను ఏ విధంగా శిక్షిస్తారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. అతను చెబుతున్న కారణం ఏంటంటే సెలవు అడిగితే అక్కడ సంస్థ సెలవులు ఇవ్వట్లేదు, ఆ కారణంతో తాను నిప్పు పెట్టారని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటని దాంట్లో పూర్తి స్థాయిలో పోలీసులు కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆ సంస్థకు సంబంధించిన అధికారులతో కూడా పోలీసులు మాట్లాడారు. వారి వద్ద నుంచి కూడా సమాచారం అయితే సేకరించారు. వాస్తవంగా ఈ 2 ఘటనల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ అయ్యారు. నిన్న క్యాబినెట్లో మంత్రి నారాయణ మీద కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సిఆర్డీని చూసుకునే మంత్రిగా మీరు కనీసం బాధ్యత తీసుకోవాలి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న మీరు ఎందుకు బాధ్యత తీసుకోలేదంటూ నిన్న క్యాబినెట్లో కూడా నారాయణ మీద కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా ప్రస్తుతానికైతే ఆ మెగా ఇంజనీరింగ్ సంస్థ దగ్గర జరిగిన ప్రమాదానికి సంబంధించిన విషయంలో రాముని అయితే అదుపులో తీసుకున్నారు. నేరం కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. ఇంకా ఫర్దర్గా లోతుగా విచారణ కూడా చేస్తున్నారు. చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం గుంటూరు ఐజీ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయి వివరాలు వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మెగా సంస్థ దీనికి సంబంధించిన విషయంలో కేసు పెట్టడం, పోలీసులు కూడా దీని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం రాము పోలీసులు అదుపులో ఉన్నారు. విచారణ ఇంకా లోతుగా చేసిన తర్వాత పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.